అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సమన్వయంతో అందరూ పనిచేయాలన్నారు. 4 సంవత్సరాల 7 నెలల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త ఎమ్మెల్యే శంకర్ నారాయణ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 8 మాసాలు కూడా పూర్తయింది. ఇంకా కేవలం ఎన్నికలు 80 రోజుల్లోనే ఎన్నికలు మరొక కూడా జనరల్ ఎలక్షన్స్ కూడా పార్లమెంటు కావచ్చు, శాసనసభకు కూడా రాబోతున్నాయి. అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలుపరిచాం. ఈ 76 సంవత్సరాలు జరుగుతూ ఉంది స్వాతంత్రం వచ్చి భారతదేశం. అనేక రాష్ట్రాల్లో అనేక మంది నాయకత్వంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు ఏర్పడిన ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఒక ప్రణాళిక అనేది కూడా రూపొందించుకొని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసింది మాత్రం ఏ ప్రభుత్వం కూడా లేదు. ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం లేదు, ఎక్కడ కానీ లేదు. అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఏర్పడింది. అలాగే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ కానంత కూడా అభివృద్ధి కూడా ఈ 4.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా భోగంగా 2.5 సంవత్సరాల్లోనే పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమం చేశాం. ఎన్నికలు ఇంతవరకు ఎప్పుడు కానీ మేము సంక్షేమాన్ని అందించేటప్పుడు లేకపోతే ఈ అభివృద్ధి కార్యక్రమం ఫలాలు అనేది కూడా అందించేటప్పుడు ఏనాడు కూడా కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, వర్గాన్ని చూడలేదు, ఓటేశాడా ఓటు వేయలేదా అని ఆలోచన చేయలేదు. భవిష్యత్తులో కూడా ఓటు వేస్తాడు అని చెప్పి కానీ ఎప్పుడు కానీ ఆలోచన కూడా చేయలేదు. మేము కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడూ ఆలోచన చేయలేదు. కేవలం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా నా వారే, అందరూ సమానమే, పేదవాడు పేదవాడే, మధ్యతరగతి వాడే. వీరే ఎక్కువ మంది కూడా దాదాపుగా కూడా 80% మంది కూడా నివసిస్తున్నారు. వీరిని కూడా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. వీరి పిల్లలను కూడా బాగా కూడా చదివించాల్సిన అవసరం ఉంది. వారి పిల్లలకు మంచి భవిష్యత్తును, ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన, మా భుజస్కంధాల పైన ఉందని చెప్పి ఆలోచనతో మాత్రమే పనిచేశాం. కానీ 4 సంవత్సరాల 8 నెలలు కూడా ఏనాడు కూడా